కార్తీకులయ్యి ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 5:30 అవుతుందండి. అయితే మనం వెళ్దాం, మార్కెట్కి వెళ్దాం. ఆదివారం బజార్ టీ స్టాల్ ఫ్రెండ్స్. గీతాతో వచ్చినప్పుడు పొద్దున్నే ఆదివారం కదా, ఈరోజు ఇప్పుడు 6 అవుతుంది టైం. అయితే మనం టీ తాగి మార్కెట్కి అయితే వెళ్దాం, ఫిష్ మార్కెట్కి. ఆదివారం బజార్ మన లక్ష్మీ థియేటర్ సెంటర్ అండి ఇది. అయితే మనకు టీ తాగిన సెంటర్ లక్ష్మీ థియేటర్ సెంటర్ ఇది. చేపల మార్కెట్కి అయితే వచ్చాం, గంగాలం గుడి కాడికే. ఈరోజు ఆదివారం కదా, చేపలు అయితే ఏమేమి వచ్చినాయని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా అయితే మనకి చేపల మార్కెట్ అండి. హోల్సేల్ మార్కెట్ కూడా ఉంది, వెనక నుంచి వెళ్దాం, అన్నీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి లైవ్ చేపలు అయితే ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ అవన్నీ లైవ్ చేపలు అతనారావు చూపిస్తాను చూడండి. ఇదో పట్టుకొచ్చారు లోడు ఫ్రెండ్స్. తెచ్చుకుంటున్న చేపలు కార్తీకులు అయ్యి ట్యాంక్లో ఉన్నాయి. ట్యాంక్లో నుంచి తెచ్చారు, ఇవి చెరువులో నుంచి తెచ్చారు చేపలు అన్నీ. వెళ్దాం, మనం మార్కెట్కి అయితే వెళ్దాము, లోపలికే చూద్దాం లోపల అసలు ఏమేమి ఉన్నాయంటో. వెరైటీస్ ఏమైనా వచ్చినాయా, లేకపోతే ఇప్పుడు వచ్చి చేపలేనా చూద్దాం. అన్నీ ఒకసారి చూసి అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. ఆదివారం 28వ తారీఖు. గొరకలు అయితే బాగున్నాయి. వాటిని గొరకలు చూపిస్తాం అండి. ఎలాగ గొరకలు ఎలాగండి? ఇవి కేజీ 150. ఇవంటే ఏం చేపలు ఇవి? కొంటకి అడుగుతున్నాను. ఏం చేపలు అంటున్నా? కేసాలు గొరకలా ఉండండి, ఎదరికెళ్ళి వస్తుంది. మొత్తం మార్కెట్ కొంచెం బిజీగా ఉంది. అలా మార్కెట్లోకి వెళ్ళి ఒకసారి వద్దాం, రౌండ్ వేసి వద్దాం అంతాను. చాక రొయ్యలు అండి ఇవి. ఎంత అయ్యి చాక రొయ్యలు? ఇవి కేజీ 350 చాక రొయ్యలు. ఎలా బాగున్నాయి రొయ్యలు? బాగున్నాయి. వరకు కొంచెం చేపది 3 అంతే కేజీ లెక్క. ఎంత అండి అది? ఏం చేప? గడ్డి మోసా? ఎన్ని కేజీలు వస్తుంది? ఒకటి 3 కేజీలు వస్తుందా? ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఇవి కూడా బాగున్నాయి. రొయ్యలు ఎలాగండి? కావాలండి. ఎలాగ పెద్ద రొయ్యలు? 280. 300 బాగుంటాయి రొయ్యలు. అయ్యి 230, 250 బాగున్నాయి రొయ్యలు. బాగున్నాయండి. ఈరోజు అయితే బాగున్నాయి రొయ్యలు కానీ చేపలు కానీ మంచిగా వచ్చినాయి. పట్టుపురుగులు ఇవి లోడ్ అయితే తీసింది. రొయ్యలే. ఎవరికి వెళ్దాం, ఎందుకంటే వెళ్ళి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నేను ఎలాగా పర్మనెంట్లు చెప్పండి. ఎలాగా ఎంతేంటి? జత 1200. ఎంతనా కొరకలా? 200 అండి. కొరకలు 200 అంట. బతికినాయి
చూడండి ఇసుక బొమ్మలు, కుక్కల్లో కట్టు పొరుగులు అన్నీ ఉన్నాయి. ఏమేమి వచ్చినాయంటో ఇవన్నీ సొర చేపలు అని ఎంత కేజీ లెక్క ఇవి తమ్ముడు? 280. ఇది 280 అంటుంది సొర చేప. ఇవి రొయ్యలు 300. అలా ఇవన్నీ రొయ్యలే ఇంకాను. అయిపోయినాయి ఇక్కడ పీతలు రొయ్యలు అయిపోయింది. తక్కువ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఏం లేవు. సరికంతాను ఖాళీ అయిపోయింది. ఇది డబ్బులు తీసుకోండి. అంటే అంత ఇది వచ్చు చేప చాలా ఉన్నాయి. ఇవన్నీ అన్ని లైవ్ చేపలు ఇవి. వెనకాల పక్కనేమో హోల్సేల్, ఇదైతే డైలీ అమ్ముతారండి. ఇది 6 దాటిన తర్వాత ఇంక స్టార్ట్ అవ్వలేదు మార్కెట్. పక్కనైతే చేపలు వచ్చి ఇచ్చేస్తారు, రొయ్యలు చేపలు అన్నీ. స్టార్ట్ అవ్వలేదు మార్కెట్, 6 అవుతుంది కదా టైం. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన గంగాలమ్మ గుడి దగ్గర ఉన్న మార్కెట్. స్టార్ట్ అవ్వలేదు. మన భీమవరం కొత్త బస్ స్టాండ్ అండి ఇది. ఇక్కడ హోల్సేల్గా కాయగూరలు అమ్ముతారు. పొద్దుటే ఫ్రెష్గా కోసుకొచ్చి అమ్ముతారండి. మార్కెట్ అయితే చూపిస్తాను మీకు. బస్ స్టాండ్ వెనకాల ఇదంతా మన బస్ స్టాండే. అంతా మన బస్ స్టాండ్ ఇది, కొత్త బస్ స్టాండ్ భీమవరం. మన ఇలా మన ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదా, దాని పక్కన అంటే అమ్ముతారు. వెళ్దాం ఇప్పుడు. ఆకుకూరలు అయితే ఇక్కడ అమ్ముతారు హోల్సేల్గా మెయిన్ రోడ్ మీద. ఇది పాలపల్లి రోడ్డు అంటారు దీన్ని. బస్ స్టాండ్ వెనకాల వస్తుందండి రోడ్డు. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీనేమో పుదీనా, అలాగే తోటకూర, పాలకూర, గోంగూర, ఇక్కడ అన్ని రకాల అవి కాయగూరలు అయితే అమ్ముతారు. అన్నీ కూడా హోల్సేల్గా ఉంటాయండి. బీరకాయలు, వంకాయలు అన్నీ అమ్ముతారు. ఇక్కడ హోల్సేల్ మార్కెట్ కూడా ఉంది, డైలీ మార్కెట్. చూసారు కదా మన వెనకాల ఉన్న మార్కెట్. ఇప్పుడైతే మనం విశాఖపట్నం వంతుని దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వెళ్దాం. అక్కడ కూడా ఏమేమి వచ్చినాయంటే చూపిద్దాం. ఈరోజు ఆదివారం కదా. ఈరోజు మొత్తం మన భీమవరంలో ఉన్న చేపల మార్కెట్, కాయగూరల మార్కెట్, హోల్సేల్ మార్కెట్లో చూపిద్దాం. ఫ్లైఓవర్ విశాఖపట్నం మన ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాం. అన్నీ చూపిద్దాం. బండి మీద కదా వెళ్తున్నాం, చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, మొత్తం మన భీమవరం ఫ్రెండ్స్. మీరు మన భీమవరంలో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉంటాయి కనుక నాకు కామెంట్ చేయండి. నేను అన్నీ చూపిస్తాను మీకు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించమన్నా చూపిస్తాను నాకు కామెంట్స్ పెడితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడాల్సిన మార్కెట్లు అయితే చాలా ఉన్నాయి. మన అవి కూడా మీకు నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఏంటనేది. నేనైతే ఆ మార్కెట్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మన 3 టౌన్కి అయితే వెళ్తున్నాం. ఫిష్ మార్కెట్లు ఇవి ఉంటాయి, అన్నీ చూపిస్తాను. ఆల్రెడీ చాలాసార్లు వీడియో పెట్టినాయి, మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. పెట్టి చాలా రోజులేదు కాబట్టి. ఇంత మన 3 టౌన్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అన్నీ ఇటే వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మనం సోకోడేరు, ఈరవాసరం, పాలకొల్లు అన్నీ ఇటే వెళ్ళొచ్చు మనం. ఆర్సిఎం చర్చ్ కూడా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది మార్కెట్. చేపలు కూడా అన్నీ ఇక్కడ లైవ్ అమ్ముతారండి. మన పొద్దున చూపించాం కదా గంగాలం గుడి దగ్గర మార్కెట్, సేమ్ అట్లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఒకటి ఉంటాయి షాపులు, బాగుంటాయి. అన్నీ చూపిస్తాను మీకు, చూడండి. ఇవ్వండి మన ఆర్సిఎం చర్చ్, బాగుంటుంది ఇక్కడ. పొద్దుటే ఎర్లీ మార్నింగ్ అన్నీ బాగుంటాయి. మనకి ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుందండి. కానీ ఇంకా వేయలేదు షాపులు. ఇవన్నీ చేపల మార్కెట్ అదే స్టాల్స్ కింద వేస్తారు, అవి అయితే ఇంకా వేయలేదు.
చేపలు రూపుచెందు చీలవతులు ఉన్నాయండి. ఇక్కడ మెత్తల్లో రొయ్యలు ఉన్నాయి. మన కొడవెల్లి మార్కెట్ యార్డ్ అండి ఇది. ఇదంతా అదే మార్కెట్ యార్డ్. ఇక్కడ కొడవెల్లి బైపాస్ రోడ్డు జంక్షన్ ఇది. ఇక్కడైతే ఏమీ లేదండి. మార్కెట్ కూడా ఈ రోజంతా చాలా డల్గా ఉంది. మార్కెట్ అసలు ఎక్కడా లేదు. మన డిపో దగ్గర కూడా చూపించాను కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది ఒకటే ఉంది మార్కెట్. అయితే ఇది ఒకటే ఉంది ఇప్పుడు ఇవాళ ఆదివారం మళ్ళీ పైగా. సరే ఈరోజు అయితే మనం కొవ్వాడ కొంతలో మనకి మార్కెట్ ఒకటి ఉందండి. లైవ్లో అమ్ముతారంట చెరువులో పట్టి చేప. చూపిద్దామండి మన విష్ణు కాలేజ్ దగ్గర. వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇలా అయితే వెళ్ళిపోద్దామండి. మన కొవ్వాడ అయితే వెళ్దాం. కొవ్వాడ సెంటర్లోకి వెళ్ళి కొవ్వాడ మన బ్యూరాజ్ విష్ణు కాలేజ్ దగ్గర అండి అది. అక్కడికైతే వెళ్దాం. అక్కడ లైవ్లో చెరువులో పట్టి మనకి ఇస్తారంట చేపలు అవి. చూద్దాం ఒకసారి. చాలామంది అన్నారు, ఇప్పుడు వెళ్ళలేదు. ఈరోజైతే వెళ్దాం. మనకి ఎక్కడ కూడా మార్కెట్లో మనకి చేపలు అయితే లేవు. మన గంగాలం గుడి దగ్గర కూడా మార్కెట్ కూడా లేదండి. బాగా డల్గా ఉంది ఈరోజు. చేపలు కూడా లేవు అసలే. చూద్దాం అక్కడ కూడా ఎలా ఉంది ఏంటో ఒకసారి మార్కెట్ అంతా. మన కొడవెల్లి బైపాస్ రోడ్ ఇది. మన అలా గేట్ దాటి వెళ్ళాలి, అవతలకి వెళ్ళిపోతాం. బైపాస్ పడ్డాక చాలా డెవలప్ అయిందండి భీమవరం. మన బైపాస్ రోడ్ ఇది ఖాళీగా ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్. ఇలా అయితే మనం మెండోర్ తోట అయితే వెళ్ళిపోవచ్చు. అంతా మన బైపాస్ ఇది. అయితే మన వంతును భీమవరం పెద్దకే సరిగా బైపాస్ రోడ్డుకి వంతును ఇది. అంటే మన యువరాజు గారి బొమ్మ అయితే ఇక్కడ ఉంటుంది. మన బైపాస్ రోడ్ సెంటర్ ఇది, మెయిన్ సెంటర్. భీమవరం బైపాస్ సెంటర్ ఇది. ఫ్రెండ్స్ ఇలా లెఫ్ట్కి వెళ్తే మన డిమార్ట్కి ఆదివారం బజార్లోకి ఎలా వెళ్ళిపోతాం. రైట్కి వెళ్తే కొవ్వాడ తాడేపల్లిగూడెం రోడ్ ఇది. చూపిస్తాను మీకు. అయితే మనం కొవ్వాడ అయితే వెళ్తున్నాం. అదే మన విష్ణు కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం. లైవ్ చేపల మార్కెట్ అదే చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం కొవ్వాడ సెంటర్లోకి అయితే వచ్చాం. మనం లైవ్ చేపలు అన్నాను కదా, ఇదిగోండి ఇక్కడే అమ్ముతారు. చెరువు ఉంది కదా, ఈ చెరువులోనే అమ్ముతారండి. అటేపు ఉంది. ఒకసారి వెళ్దాం మార్కెట్కి. మార్కెట్ ఏం కాదు కానీ అదే చెరువులోనే పట్టి అమ్ముతారండి. అలా చూపిద్దాం ఇవన్నీ మీకు ఉంటాయండి. చూద్దాం ఒకసారి అలా ఉంటాయి. అండి లైవ్ చేపలు పట్టిస్తారు. డైరెక్ట్గా మన చెరువులో పట్టేసి ఇస్తారండి. చేపలు బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి మన కొవ్వాడ సెంటరు. వాటర్ ట్యాంక్ దగ్గరే ఉంటుంది. ఇలా వెళ్తే మన కొవ్వాడ వెళ్ళిపోవచ్చు. కొవ్వాడ అన్నవరం, కొవ్వాడ అన్ని ఇటేనండి. ఇక్కడ లైవ్ అయితే అమ్ముతారు, డైలీ అమ్ముతారంట. ఈరోజు అయితే పట్టలేదండి, పట్టుకోలు లేరంట. ఓకే ఫ్రెండ్స్, బాగుంటాయి చేపలన్నీ కూడా. చూసారు కదా మన కొవ్వాడ సెంటర్ లైవ్ చేపలు ఇక్కడ చూసారు కదండి. ఈరోజు మార్కెట్ అయితే అసలు ఏమీ లేదు ఎక్కడ కూడాను. మన గంగాలం గుడి దగ్గర కూడా తక్కువ అండి బాగానే చేపలు. ఏమున్నాయంటే అక్కడ కట్టుపరుగులు, రొయ్యలు, ఒక ట్రై అన్నో 2 ట్రైలు వచ్చినట్టు ఉన్నాయి. గడ్డమోస చేపలు ఇవన్నీ అంతే, ఇంకా అసలు ఏమీ లేవు. నెక్స్ట్ అయితే మనం డిపో దగ్గర అమ్ముతారండి. మార్కెట్ డిపో దగ్గర కూడా అసలు ఏం పెట్టలేదు ఈరోజు చేపలు కూడాను. డిపో కూడా మరి ఎందుకు ఎట్లేదు ఏంటో తెలియదు కానీ మొత్తం చేపలు అయితే ఈరోజు మార్కెట్ అసలు చాలా చోట్ల అయితే లేదు. తర్వాత మళ్ళీ మన కోడవెల్లి మార్కెట్ యార్డ్ దగ్గర అయితే అక్కడ కూడా పెడతారు మార్కెట్, అక్కడ కూడా పెట్టలేదు చేపల మార్కెట్ ఇదని. అందులో అక్కడ మార్కెట్ యార్డ్ దగ్గర అయితే ఒకటే ఉంది, చూపించాను కదా. అక్కడ కూడా అసలు ఏమీ లేవు చేపలు అసలు ఏమీ. నెక్స్ట్ మళ్ళీ కొవ్వాడ అన్నారు కదా, అది కూడా వెళ్ళి చూపించాను. కొవ్వాడలు ఏంటంటే అక్కడ చేపలు పట్టే వాళ్ళు అదే అమ్మి వాళ్ళు ఎవరు రాలేదండి ఈరోజు. ఈరోజు అక్కడ కూడా వేయలేదు దుకాణం, డైలీ అమ్ముతారు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేనండి. మరి ఈరోజు చేపలు అయితే ఎందుకు వేయలేదు ఏంటో మనకు తెలియదు. అలాగే 2 వారాల నుంచి అయితే కూడా మార్కెట్లో కూడా అసలు సరైన చేపలు కూడా రావట్లేదు. మన గంగాలం గుడి దగ్గర 2 వారాల నుంచి కూడా అలాగే ఉంది, డల్గా ఉంటుంది వ్యాపారం అంతాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వారంలో కానీ మంచి చేపల మార్కెట్లు కానీ ఏమైనా ఉంటాయి వీడియోలో మంచి చూపిస్తాను ఫ్రెండ్స్.
మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరు బాయ్.